కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారి కన్వీనర్షిప్లో మరి తెలంగాణ ప్రజలందరూ కూడా సంబంధ వర్గాలు కుల మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా మరి లక్షలాది మంది తరలివచ్చి రోడ్డు మీద నిల్చొని ధర్నాలు చేయడం, ఎందరో వందలాది మంది ప్రాణత్యాగాల ఫలితమే ఈ తెలంగాణ. మన నీరు, మన ఉద్యోగాలు, మన భూమి అన్న నినాదంతో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది, తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అన్న ఉద్దేశంతో అరే మనం ఇకనైనా బాగుపడదాం, ఎన్ని రోజులు ఈ బానిస సంఖ్యలో అని ఒక ఉద్యమ స్ఫూర్తి ప్రజల లోపల నెలకొని మరి అది దావానంలాగా వ్యాపించి ప్రపంచం మొత్తం మన తెలంగాణ వైపే చూసే విధంగా ఉద్యమం కొనసాగింది. ఆ ఉద్యమంలో నేను కూడా కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష స్ఫూర్తితోటి మరి డిసెంబర్ 30, 2009 సంవత్సరం నాడు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం, 7 రోజుల పాటు మరి కేసీఆర్ తర్వాత యావత్ తెలంగాణలో ఆమరణ దీక్ష 7 రోజుల పాటు చేసిన ఏకైక వ్యక్తిని నేను. అడ్వకేట్ జేఏసీ మరియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల అబీ చౌరస్తాలో ఆమరణ దీక్ష చేసుకోవడం. నా పర్సనల్ ఐడెంటిటీ కొరకు చేయలేదు, తెలంగాణ సాధన కొరకే చేశాము. అన్ని జేఏసీ వర్గాలు, ఆల్ జేఏసీ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, అన్ని బీసీ వర్గాలు, ప్రతి ఒక్క కులం నుంచి ఈవెన్ గౌడ్స్, బ్రాహ్మణ్స్ కూడా అర్చన చేసుకుంటూ వచ్చి చేశారు. డైలీ 10,000 మంది నా శిబిరాన్ని సందర్శించి మొత్తం సిటీ అంతా ర్యాలీ తీసి నా శిబిరం దగ్గర వచ్చి మాట్లాడి నాకు మద్దతు ఇచ్చి మరి అక్కడి నుంచి నిష్క్రమించిన సందర్భాలు. దీక్ష విరమించినట్టు 7వ రోజు నాడు షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయని డాక్టర్స్ రిపోర్ట్ పోలీస్కి ఇస్తే అర్ధరాత్రి దాదాపు 2 గంటలకు జనవరి 5వ తారీఖు నాడు 31 డిసెంబర్ అందరు సంబరాల్లో ఉంటే నేను నా న్యాయవాద సోదరులు మిగతా నాకు మద్దతు ఇచ్చే ప్రతి ఒక్క పార్టీ, కొన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చి మద్దతు ఇచ్చినాయి. ఒక డయాస్ మీద నేను అప్పుడే 2009లోనే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి, అంటే ఎంత పెద్దగా చేసామంటే మంచిగా ఒక సినిమా హాల్ లాగా సెటప్ చేసి, దోమలు కూడా కుట్టకుండా పరుపులేసి ఒక మంచి డెకోరం మెయింటైన్ చేసి ఒక రోజు నేను నా ఆమరణ దీక్షతో పాటు నా కుటుంబంతో కూర్చున్న సమయంలో రోజుకు 25 మంది 50 మంది నాతో పాటు కూడా కూర్చొని రిలే నిరాహార దీక్షలో కూర్చొని నాకు మద్దతు ఇచ్చారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మీలాంటి ఉద్యోగాలకు గుర్తింపు వచ్చింది. ఎక్కడ గుర్తింపు వచ్చింది? నాకే కాదు, తెలంగాణ సాకారమైన తర్వాత కేసీఆర్ అందరినీ చూస్తారని భావించారు. ఉద్యమకారులందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని భావించారు, నాతో సహా. కానీ ఏముంది, ప్రొఫెసర్ కోదండరామ్ జయశంకర్ గారికి అయితే మొక్కుతున్నారు ఇప్పుడు ఏదో పట్టం పెట్టి, కానీ ఆయన ఉన్నప్పుడు ఆయనకేం ప్రియారిటీ ఇచ్చినట్టు నాకేం కనబడలేదు. కోదండరామ్ను పార్టీ నుంచి బయటకు పంపించారు. అప్పుడు ఏకైక మహిళా నాయకురాలు విజయశాంతి ఉండే, ఆమెను బయటకు పంపించారు. ఆలే నరేంద్ర, పేర్వారం రాముడు, మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈటల రాజేందర్, రఘునందన్, ఇలా చాలా మందిని పార్టీ నుంచి బయటకు పంపించాడు. ఏ పార్టీలకైతే అగనెస్ట్ గా పోరాటం చేసినామో, ఏ వర్గానికి అయితే అగనెస్ట్ గా పోరాటం చేసినామో వాళ్ళ మద్దతుతోటే మరి పబ్బం గడుపుకోవడం కోసం ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ బాగుపడాలి. ఆ 3 కుటుంబాలు, ఆ కుటుంబంలో 3 వ్యక్తులు తప్ప ఎవరు బాగుపడిన సందర్భాలు లేదు. ఉద్యోగాలు ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎవరికి ఉద్యమకారులకు ఎలాంటిది న్యాయం జరగలేదు. అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉద్యమ స్ఫూర్తి ఎట్లా సాగింది? ప్రమాణంగా ఉమ్మడి జిల్లా అయింది, తెలంగాణ మొత్తంగా జరిగింది. అది మన ఆదిలాబాద్ జిల్లా పోరాటాల గడ్డ. ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నక్సల్బారీ ఉద్యమం నుంచి కానీ ఎప్పుడైనా కానీ పోరాటాల గడ్డ కాబట్టి ఉద్యమం ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరిగింది. ఆ స్ఫూర్తితోటే కదా ఇప్పుడు శ్రీకాంతాచారి మరణం కానీ, అంటే చాలా మంది తన ప్రాణాలను సైతం కోల్పోయారు. తెలంగాణ అంటే మా రక్తం, తెలంగాణ అంటే మా నీరు, మేము బతికుండాలి, మా జీవం అంటే తెలంగాణ అని పోరాడారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు చేసినాం రా బాబు, వాళ్ళ అధికారం కొరకు చేసినామా అన్నట్టు అయింది. మరొక్కసారి తెలంగాణ బచావో లేకపోతే తెలంగాణ జావో ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఈ వీళ్ళ పాలన నుంచి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, ఇంట్లో బండ రెస్ట్ తీసుకున్నారు. ఆ పార్టీ అధాపాతానికి వెళ్ళి ఇటీవల జరిగిన ఎన్నికల్లో చూస్తే సెకండ్ లీడ్ బీజేపీ వచ్చింది, కానీ ఇల్లు రాలేదు చాలా సందర్భాల్లో. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆ పార్టీ కనుమరుగైతుంది. ఎందుకంటే మోసం చేసినోడు కానీ, అధికార దుర్వినియోగం చేసినోడు కానీ, తనకు సహకరించిన వాళ్ళను దూరం పెట్టిన వాడు కానీ చరిత్రలో బాగుపడిన సంఘటనలు ఏ ఒక్కటి లేదు, ఎప్పుడు జరగది. మళ్ళీ ఉద్యోగాలు ఖచ్చితంగా అవుతారు. దేనికోసం? తెలంగాణను కాపాడుకోవడం కొరకు, మన తెలంగాణ మనం మళ్ళీ చూడడం కొరకు ఖచ్చితంగా అవుతారు. రాబో మళ్ళా సరస్వతి ఎన్నికల్లో ఖచ్చితంగా చూపిస్తారు.